శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ బాగున్నారా? మరి డిసెంబర్ 23, 2023 మరి శనివారం రోజు మేము సుదర్శన హోమం అనేది కూడా చేస్తున్నాం. ఆ రోజు ముక్కోటి ఏకాదశి. రేపు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. 1000 రెట్ల శక్తి మీకు లభించబోతుంది. మహావిష్ణువు మీ నివేదనను తీసుకోబోతున్నాడు. మీరు ఏదో కోరుకుంటే అది నెరవేర్చడానికి స్వామివారు ఒక అడుగు ముందుకు వేశాడు. ఒక విధంగా ఫైనాన్షియల్గా ఎదగడానికేనండి ఈ సుదర్శన హోమం. లక్ష్మీ సమేతుడైనటువంటి మహావిష్ణువు మరి మామూలుగా లేదండి. ఈ జీవితం ఎలా ఉంటుందంటే అసలు మీ రూపురేఖలు చేంజ్ చేస్తాడు భగవంతుడు. చాలామంది అనుకుంటుంటారు, మేము ఇంతేనా, మేము ఒకరిని చూసి అయ్యో మేము ఎదగలేకపోతున్నాము, అసలు డెవలప్మెంట్ అనేది లేదు మా జీవితంలో, ఇంతేనా, ఇక మేము ఎప్పుడు ఇలానే ఉండాలా, మాకు ఎప్పుడైనా ఆ భగవంతుడి అనుగ్రహం దక్కకపోదా, మేము ఎదగలేకపోతామా అని చెప్పేసి డిసప్పాయింట్ అవుతుంటారండి. అవసరం లేదండి, డిసప్పాయింట్ అవసరం లేదు. ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి అదాని ఈరోజు కొన్ని వేల లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు. భగవంతుడి అనుగ్రహం ఉండాలి, మనసులో పట్టుదల ఉండాలి, కష్టపడే తత్వం ఉండాలి, పేరులో బలాన్ని, సంఖ్యాబలాన్ని నెరవేర్చుకోవాలంటే మంచిగా చేసుకోవాలి. అదృష్టం అనేది నేను రప్పిస్తానండి, మీకు ఏం టెన్షన్ పడనక్క. ఒక్కొక్కరికి ఒక్కొక్క అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి ఈ సుదర్శన హోమం రేపు 6 గంటలకు స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ సుదర్శన హోమంలో పాల్గొని మీకున్నటువంటి కర్మలు తొలగించుకోండి. ఫస్ట్ ఆరోగ్యము, చదువు, వివాహ యోగ్యత, వైవాహిక జీవితంలో సమస్యలు, సంతానం లేని సమస్యలు, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు, వ్యాపారాలు నడవలేకపోతున్నటువంటి వారికి ఈ సుదర్శన హోమం కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగిస్తుంది. మరి మిస్ చేసుకోకండి అసలే. మీరు వీలైతే మీ గోత్రనామాలతో పాటు మీ పోస్టల్ అడ్రస్ కూడా మాకు పంపించండి. ఆ పోస్టల్ అడ్రస్ పంపించడం ద్వారా మీకేం జరుగుతుందో తెలుసా? స్వామివారికి నైవేద్యంగా పెట్టినటువంటి కుంకుమ ప్రసాదము, విభూతి మీకు పోస్ట్ చేస్తారు. అదేవిధంగా ఈ వీడియోను కూడా మీకు షూట్ చేసి, మీ గోత్రనామాలు చదువుతున్నప్పుడు, పండితులు చదువుతున్నప్పుడు ఆ వీడియోను షూట్ చేసి నా సమక్షంలో మీకు పంపించడం జరుగుతుంది. ఇది సంవత్సరానికి ఒకసారి చేస్తాం, కానీ ఇది 60 ఏళ్ళకు ఒకసారి వస్తుందండి, శోభకృత నామ సంవత్సరం. అందులో శని కుంభరాశిలో ఉన్నప్పుడు జరగడం అనేది కూడా చాలా మంచి చక్కటి వేళ విశేషం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.